వెల్కమ్ టు ఎంఆర్సి డైరీస్. ఇవాళ ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ చేసుకుందాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక ప్యాన్లోకి తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని అన్ని సైడ్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన పన్నీర్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్లో ఆయిల్ గీ 2 కలిపి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్స్, 1 మరాఠీ మొగ్గ, బే లీఫ్ 1, సినామిన్ స్టిక్ 2 ఇంచెస్ ఇవన్నీ కలిపి వేడి ఆయిల్లో వేసుకొని అన్నీ చిటపటలాడేదాకా వేయించుకోవాలి. వేగిన ఈ మసాలా దినుసుల్లోకి చాప్ చేసిన ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి. దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని వేయిస్తే గనక తొందరగా మగ్గుతుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఆనియన్స్ అన్నీ కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత 1 టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా వీలైతే పేస్ట్ లాగా చేసుకొని కుక్ చేసుకోవాలి ఒక 5 to 10 minutes. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని వేపితే తొందరగా మగ్గుతుంది ముక్క. ఈ లోపల 1/2 కప్ ఫ్రెష్ కర్డ్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న ఈ కర్డ్ మిక్చర్ని ఉల్లిపాయలన్నీ మగ్గి నూనె కొంచెం తేలుతున్నప్పుడు ఈ పేస్ట్ని అందులోకి డ్రాప్ చేయాలి. ఎప్పుడైనా సరే ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలండి, లేకపోతే పెరుగు విరిగిపోయినట్టుగా అవుతుంది. కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి మొత్తం మిక్స్ అయ్యేదాకా. ఈ పెరుగు అంతా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కసూరి మేతి 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఇదంతా కొంచెం ఉడికేంత వరకు ఉంచాలి. ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మనకి డిజైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలను కూడా ఇందులో వేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి ఎంత సరిపోతుందా లేదా అన్నది. మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తరుగుకున్న కొత్తిమీర, చీల్చిన 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2 minutes పాటు కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.